కరీంనగర్లో పుట్టి హైదరాబాద్లో మూకీ సినిమాలు ప్రారంభం చేసి బాంబేలో దాదాపు 300 సినిమాలు మరి గొప్ప హీరో పైడి జయరాజ్ గారి మరి 107వ జన్మదిన వేడుకలు ఈనాడు మనము అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే పాల్కే అవార్డు అనేది సినిమా గురించి విదేశాలకు పోయి పాల్కే అతను సినిమా ఇండస్ట్రీని ఇండియాకి తీసుకొచ్చిన పాల్కే పేరు మీద అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డులు మరి నాగేశ్వరరావు కంటే ఎన్టీ రామారావు అందరికంటే ముందుగా అతనే పైడి జయరాజ్కి వచ్చిన విషయము చాలా మందికి తెలియదు. అలాంటి గొప్ప హీరో తెలంగాణ పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే తెలంగాణలో అంటేనే సినిమా ఇండస్ట్రీలో మన కొదవ తెలుగు రాష్ట్రంలో ఉన్నాయినా కానీ మనకు కూడా ఒక గొప్ప హీరో ఉన్నాడు అని చెప్పేసి ఇలా మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆయనను ఆదర్శంగా మనం తీసుకోవాలి. మరి సినిమా అంటే ఏ ప్రాంతానికో సొంతం కాదు, ఏ జిల్లాకో కాదు, ఇది యూనివర్సల్. ఆ విధంగా మనం భావించి పైడి జయరాజ్ యొక్క ఆదర్శాలను తీసుకొని ఎంతోమంది యువతీ యువకులు హీరోలు కావాలని చెప్పేసి మేము ఆకాశిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా గొప్ప వాళ్లకు నంది అవార్డులు అనేది ఇస్తాం. మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి దానికి జయరాజ్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ 2 విషయాలు ప్రభుత్వము నెరవేర్చాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి చిత్ర పరిశ్రమలో కూడా తెలంగాణ వారికి మేము ఒక్కడే చెప్తున్నాం, ప్రభుత్వానికి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలని తెలంగాణ వాళ్ళు రిసీవ్ చేసుకురు కాబట్టే ఇవాళ అందరూ గొప్ప గొప్ప సూపర్ స్టార్లు అయ్యారు. ఇక్కడ వివక్ష అనేది ఉండదు. తెలంగాణ అనేది ఒక యూనివర్సల్ ప్రాంతం. ఇది ప్రపంచంలో గొప్ప మహానగరాలలో ఒక నగరము. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనుకున్నట్టయితే మరి ఆంధ్ర హీరోల సినిమాలు చూసేవాళ్ళే కారు. మరి ఎన్టీ రామారావు అంత గొప్పోడైండు, నాగేశ్వరరావు అంత గొప్పోడైండు, కృష్ణ అంత గొప్పోడైండు. ఎందుకైండు? మన కళాకారులు సినిమా అంటేనే ఒక ప్రపంచం కాబట్టి ఆ విధంగా రిసీవ్ చేసుకుర్రు. కొంతమందికి ఉన్నది ఇది తెలంగాణ యాక్టరా, వీడు ఇంకా వీరికి అవకాశాలు ఇవ్వాలా, అవకాశాలు ఇవ్వకూడదా అని చెప్పేసి విషయంకి వచ్చినప్పుడే మేము మా యొక్క అంబరీష్ గారు మేమంతా 2009లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా కళాకారులకు టెక్నీషియన్స్కు 45% ఇవ్వాలని డిమాండ్ చేసినాం. చాలా మందికి కూడా గుర్తింపు వచ్చింది. కమెడియన్లకు కానీ విలన్లకు కానీ చాలా మందికి గుర్తింపు వచ్చింది. ఇంకా కూడా మేము ఏమంటున్నామంటే ఒక 45% అనేది డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ కళాకారులకు ప్రతి సినిమాలో కూడా 45% ఇచ్చినట్టయితే ఈ యొక్క వెలితి అనేది కవర్ అవుతుందని చెప్పేసి సినిమా వర్గాలకు మేము ప్రేమతోటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 1909వ సంవత్సరంలో పుట్టినటువంటి మన పైడి జయరాజ్ గారు సినిమా అనేటువంటి దాని మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన కరీంనగర్ నుంచి ఎన్నో కష్టాలు వెళ్ళి ముంబై వెళ్ళాడు. మూకీ టాకీ అంటే ఆ రోజు మూకీ రాజ్యం వెళ్తున్నటువంటి టైంలో కూడా ఆయన తన నటన ప్రతిభతో ఆ రోజు మూకీ సినిమాలు తీయడం, తర్వాత టాకీ వచ్చిన తర్వాత టాకీలో కూడా ఆ రోజు మహానటులైనటువంటి పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్, శాంతిరామ్ ఇలాంటి మహామహులతో పోటీపడి ఆయన ఒక ఆర్టిస్ట్ కంటే ఒక మంచి హీరోగా గుర్తింపు పొంది నాకు తెలిసి మొట్టమొదటి తెలుగువాడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలుగువాడిగా ఆ ఘనతను సంపాదించి పెట్టినటువంటి పైడి జయరాజును ఈ సందర్భంగా మనమందరము గర్వించదగినటువంటి విషయం. ఇది ప్రతి ఒక్క తెలుగువాడిగా. కానీ ఇంత చరిత్ర కలిగినటువంటి పైడి జయరాజు, పైడి జయరాజు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన కూడా సినిమాలలో తీశాడు అన్న విషయము కొంతమందికి తెలుసు. కానీ ఆ పైడి జయరాజు కరీంనగర్ జిల్లా వాసి, ఆయన మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ అన్న విషయము అది కనుమరుగైపోయింది. అంటే ఆ చరిత్ర వెలుగులోకి రాలేదు. ఆ చరిత్రను వెలుగులోకి తీయాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో మన మిత్రులు జై హింద్ గౌడ్ గారు ఆయన చరిత్ర తెలిసినప్పటి నుంచి కూడా
ఆయన జీవిత చరిత్రను వెలుగులోకి తేవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతి వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇలా జరుపుకోవడం. 30 నుండి ఆయన సినిమాలలో యాక్ట్ చేయడం హిందీలో ప్రారంభించి దాదాపు 100 సినిమాల వరకు నటించి దాదాపు ఒక 3-4 సినిమాలు డైరెక్షన్ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినా కానీ మన ఇక్కడ వారిని మర్చిపోవడం నిజంగా చాలా బాధాకరం. దాన్ని జయంత్ గౌడ్ గారు గత 7 సంవత్సరాలుగా వారి బర్త్డేను చేయడం నిజంగా వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా దీనిలో పాల్గొన్నందుకు నిజంగా నేను సంతోషపడతా ఉన్నాను. గతంలోనే ఇక్కడ తెలంగాణ కళాకారులను కానీ తెలంగాణ ప్రొడ్యూసర్స్ని కానీ మర్చిపోయి అంటే వీళ్ళు అనామకంగా ఉన్నారు, వీళ్లకు సంఖ్య ఎవరిది బలం ఉంటే వారినే ప్రతిసారి కొలుచుకుంటూ వెళ్ళి ఇలాంటి పెద్ద పేరున్న వారిని కూడా విస్మరించి బలమున్న వారిలోనే అంటే ఐక్యత ఎక్కువగా ఉన్న ఒక కులం కానీ ఒక వర్గం కానీ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళనే పొగడుతూ వాళ్ళనే ఇక్కడ బొమ్మలు పెడుతూ ఇలాంటి మంచి నటుణ్ణి ఇక్కడ పుట్టి ఇక్కడ ఉన్న ఇంత పెద్ద ఆర్టిస్ట్ అతని ఫోటోను కూడా పెట్టకపోవడం నిజంగా శోచనీయం. ఎందుకంటే ఈ ఛాంబర్లో ఎవరైనా అడిగితే అంటే వాళ్ళ సంఖ్య బలం ఉంటుంది కాబట్టి అడిగిన ప్రతి వ్యక్తిని పక్కకు పెట్టే ధోరణి అవలంబిస్తుంది ఈ ఛాంబర్. కాబట్టే అంటే ప్రతి దాంట్లో వివక్షకు గురైంది కాబట్టే తెలంగాణ కావాలని అన్ని సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. అది వచ్చిన తెలంగాణలో కూడా ఇంకా ఈ సినిమా ఫీల్డ్లో ఆ వివక్ష ఇంకా జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. అది కూడా ఏదో ఒక రోజు వస్తుంది. మనం మొన్ననే చూసాము, కర్ణాటకలో జరిగింది, తమిళనాడులో కూడా జరిగింది. అది కూడా అలాంటి రోజులు తెలంగాణలో కూడా వస్తాయి. ఈరోజు పైడి జయరాజు గారి సంతాప సభే ఎందుకు కావాలని అన్నాను. ఎందుకంటే ఆయన చరిత్రను కావాలని ఇష్టపూర్వకంగా సమాధి చేసిన రాష్ట్రం దేశం. అందుకే అన్నాను ఇది కుట్ర అండి, ఒక కుట్ర. లేకపోతే స్వాతంత్రం రాకపూర్వమే మనం స్వేచ్ఛగా గాలి పీల్చడానికి అవకాశం లేని రోజుల్లోనే, మనకి ఎలా బతకాలో తెలియని రోజుల్లోనే, మనకు మాట్లాడే స్వేచ్ఛ బతికే స్వేచ్ఛ లేని రోజుల్లోనే ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక వ్యక్తి ఎక్కడ బాంబేకి వెళ్ళేసి ఒక సినిమాలో హీరోగా నడిచినామంటే ఒక చరిత్ర అది. అటువంటి చరిత్రను ప్రతిరోజు సమాధి చేస్తున్నారు, ప్రతిరోజు సంతాప సభ జరుపుకోమంటున్నారు. ఈరోజు పైడి జయరాజు గారి జయంతిని మనం నలుగురం కలిపి చేసుకోవాలా? ఇది సినిమా పరిశ్రమ బాధ్యత కాదా? ఛాంబర్లు, నిర్మాతల మండలిలు అంటే వీరంతా కూర్చొని అధికారంలో చలాయిస్తూ పదవుల్లో ఉంటూ అనుభవించడానికేనా? ఒక చరిత్రను మరుగున పరుస్తున్నారు, ఒక చరిత్రను సమాధి చేస్తున్నారు. అటువంటి మరుగున పడిపోతున్న చరిత్రను మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీయడం కోసం జైహింద్ అన్న చేస్తున్న ఈ కృషి నిజంగా అభినందనీయం. ఒక వ్యక్తిగా అలాగే సమిష్టిగా అందరూ కలుస్తున్నారు, ఒక వ్యక్తిగా పోరాడుతున్నారు. అలాగే సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ చరిత్ర కూడా ఆయనే. అంటే మరుగున పడిపోతున్న చరిత్రను వెలికితీయడం కోసం తన జీవితాలను అంకితం చేస్తున్న వ్యక్తుల లిస్టులో ఆయన ఉంటారు. ఇది ఒక్కటే కాదు, ఇందాకన్నారు నంది అవార్డుల పద్ధతిలో ఒక అవార్డును పెట్టాలని చెప్పేసి. అదొక్కటి కదే అన్న. ఫిలిం నగర్ గడ్డ పైన ఇక్కడ రఘుపతి వెంకనాయుడు గారి విగ్రహం ఎలా పెట్టామో జయరాజు గారి విగ్రహాన్ని కూడా మనం పెట్టాలి. దానికి ప్రభుత్వాన్ని అడిగితే లాభం లేదు, ప్రభుత్వం ఇయ్యదు, అనవసరం, మన ప్రయత్నాలు వేస్ట్. తెలుగునాటే కాకుండా సౌత్ ఇండియాలోనే దక్షిణాదిలోనే మొట్టమొదటిసారి సినిమాలు నిర్మించి మొట్టమొదటిసారి ఎగ్జిబిటర్గా, మొట్టమొదటిసారి డిస్ట్రిబ్యూటర్గా, మొట్టమొదటిసారి డైరెక్టర్గా, మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్గా ఉన్న రఘుపతి వెంకయ్య నాయుడు గారి విగ్రహాన్ని పెట్టమని చెప్పేసి కేబీ తిలక్ గారు మా గురువు గారు ఎన్ని వందల సార్లు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా, మూత్రపిండాలు పనిచేయకపోయినా, రేపో బాబో చనిపోతానని బాధ ఉన్న చివరి శ్వాసను అలా గుండెలు పట్టుకొని ఈ ప్రభుత్వం చూడు తిరిగారండి. ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇక్కడే సినీ పరిశ్రమ ఉన్న కొంతమంది కలిసి చందాలు వేసుకొని ఇక్కడ మనం రఘుపతి వెంకనాయుడు గారి విగ్రహాన్ని పెట్టాం. రేపు ఇంతే జయరాజు గారి విగ్రహాన్ని ఎవరు పెట్టరు, మనమే పెడతాం.
అందుకు మీరు ముందుకు రాండి, మేమంతా మీ వెనక నడుస్తాం. ప్లీజ్ వచ్చే జయరాజు గారి జయంతి నాటికి మనం ఇక్కడ ఈ ఫిలిం నగర్ గడ్డ మీద జయరాజు గారి విగ్రహాన్ని మనం పెట్టాలి. చరిత్ర అయిపోదండి. ఒక ముత్యాన్ని ఎక్కడో, ఒక ఆనిముత్యాన్ని, ఒక వజ్రాన్ని, ఒక డైమండ్ని భూమి లోతుల్లో భూగోళం పొరల్లో దాచినంత మాత్రానే అది అయిపోతుంది. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చింది. ఎక్కడో ఏ పేపర్లోనో ఏ గ్రంథాల్లోనో ఎక్కడో పైడి జయరాజ్ అనే ఒక వ్యక్తి తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ దేశం ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి హీరో అని చెప్పి రాస్తే ఎవడో ఒకడు పుడతాడు, వస్తాడు, ఎవడో ఒకడు వస్తాడు, ఎవడో ఒక అడుగు ముందుకేస్తాడు, ఎవడో ఒక గొంతు ముందు పెగిలిస్తాడు, ఎవడో ఒకసారి పిడికిలి బిగిస్తాడన్నారు. ఆ పిడికిలి, ఆ గొంతు జయహింద్ గౌడ్ గారు అన్నగారు. ముఖ్యంగా మా హీరో. ఎందుకంటే రజనీకాంత్ ఎందుకు పోలుస్తున్నా అంటే, ఒక రోజు నాతో అన్నాడు, రజనీకాంత్ ఇంత ఏజ్లో చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ఎంకరేజ్ చేయరు అంటే, నువ్వు చేయిపోయి నేను ఎవరు ఆపుతున్నారు, చేస్తూ పో అంతే. అతను ఒక పిక్చర్లో హీరో చేశాడు, వాళ్ళ బాబుని హీరో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. కానీ ఇక్కడ దుఃఖం ఏంటంటే, ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు ఒక సినిమాలు తీశారు, డైరెక్టర్ చేశారు, అన్నీ చేశారు. కానీ అందరు చల్లబడిపోతున్నారు. చల్లబడిపోవడానికి కారణం ఏంటంటే వాతావరణం అట్లుంది, అట్మాస్ఫియర్ అట్లా ఉంది. ఛాంబర్లకు రావాలంటే తెలంగాణ వాడు ఈ మెట్లు ఎక్కాలంటేనే భయపడే స్టేజ్ ఇంకా ఉంది. ఆ స్టేజ్ ఉండకూడదు. నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్థాపించిన రోజు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలే, కానీ ధైర్యంగా చేశాను. ఎందుకంటే నేను 84 నుంచి ఇండస్ట్రీలో ఫైనాన్స్ చేశాను. ఈ రోజు ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా చేశాను. తర్వాత బాధతోటి నేను ఇక్కడ కొంచెం దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే అసలు ఇది ఎప్పుడు బాగుపడుతుందో అనేది తెలియదు. మన తెలంగాణ వాళ్ళకి ధైర్యం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన ఇంట్లో సపోర్ట్ చేయరు. మెయిన్ ఇప్పుడు జైన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు, రామకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు, నాకు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా జనరల్ ఫ్యామిలీస్లో ఏంటంటే సినిమా అంటేనే కొంచెం ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది మన దగ్గర.